హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో అయితే మామిడికాయ చట్నీ పెడుతున్నామండి. ఎలా పెడుతున్నాము అనేది ప్రాసెస్ మొత్తం స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. మామిడికాయలు అయితే ఊరి నుంచి మా తమ్ముడు కట్ చేసుకొని తీసుకొని వచ్చాడండి. 80 కాయలు మొత్తము ఇలా ఒక పెద్ద గిన్నెలో తీసేసుకొని అల్లం చట్నీ ఒక 50 కాయ పెట్టాను. 20 కాయలు 25 కాయలు ఆవ చట్నీ పెడుతున్నానండి. అయితే ఫస్ట్ మామిడికాయల్ని ఫ్రెష్గా ఒక అర్ధగంట 2 గంటలైనా సరే జీడి ఎక్కువ ఉంటే నానబెట్టేసుకొని బకెట్లో వాటర్ పోసుకొని నానబెట్టేసుకొని ఫ్రెష్గా చేసుకొని కట్ చేసుకొని తీసుకొచ్చారండి. ఈ అల్లం చట్నీలోకి 2 కిలోన్నర కారం పొడి తీసుకున్నాము, కిలోన్నర ఉప్పు తీసుకున్నామండి. ఇది కూడా మామిడికాయ పికిల్ సంబంధించిన సాల్ట్ ఇవ్వమంటే షాప్లో ఇస్తారు. సాల్ట్ అయితే తీసుకొచ్చామండి. ఇది ఇక్కడ కొలత కిలో ఉండే కొలత, ఇది డబ్బా కిలో ఉంటుందండి. అది కిలోన్నర ఉప్పు తీసుకున్నాము. ప్రతి సంవత్సరం అయితే మా అమ్మ వాళ్ళే వచ్చి పెడతారండి. నాకు కూడా కొద్దిగా కొలతలు తెలుసు, పెట్టనీకి వస్తుంది. కానీ ఎంతైనా అంత చట్నీ పెట్టుకున్నామంటే కొద్దిగా ఖరాబ్ అవుతుందేమో టెన్షన్ ఉంటుంది కదా. అమ్మ వాళ్ళే వచ్చేస్తారు. చూడండి సాల్ట్ నేము, ఇది మ్యాంగో పికిల్ సంబంధించిన సాల్ట్ ఉంటే షాప్లో ఇస్తారు. ఇదైతే వాడతాం మేము. ఆయిల్ కూడా పల్లి నూనె వాడతామండి. కిలోన్నర సాల్ట్ అయితే వేసుకొని అన్నీ కలియబెట్టి బాగా మామిడికాయ ముక్కలకి ఉప్పు కారం బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ మెంతులు అన్నీ ఫస్ట్ అయితే కొంచెం ఎక్కువైనా సరే తక్కువైనా సరే పావు కిలో అన్నీ దూరగా వేయించాను. మెంతులు, జీలకర్ర, ఆవాలు వేయించారంటండి. వాటిని ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాను. మిగతా అన్ని పోపు దినుసుల కోసం ఆ ప్యాకెట్లలో తీసుకున్నాను. నేను ఇంట్లోకైనా ఎక్స్ట్రా మెంతులని హాఫ్ కేజీ తెచ్చానండి సామాను. ఇవన్నీ మిక్సీ పట్టుకొని తీసుకురా అంటుంది అమ్మ. ఇవి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకురావడానికి వెళ్తున్నాను. నేను మిక్సీ పట్టేలోపు మా అమ్మ మామిడికాయ ముక్కలకి ఉప్పు కారం అదంతా ముక్కలకి బాగా పట్టేటట్లు అంతా మిక్సీ వేసుకుంది. ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని అన్నీ ఇది ఇప్పుడు నేను అన్నీ పావు కిలో పట్టానండి. అందులో ఎంత వేస్తుంది అనేది అమ్మ ఇప్పుడు చెప్తుంది మనకి. నెక్స్ట్ మెంతులు గ్రైండ్ చేస్తున్నాను. ఫస్ట్ జీలకర్ర గ్రైండ్ చేసి ప్లేట్లో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఆవకాయలకి ఒక 20-25 కాయలు అన్నాను కదా, ఆవ చట్నీ ఫస్ట్ పోసుకుంది అల్లం చట్నీ అండి. అల్లం చట్నీలకి కిలోన్నర పడుతుంది. అల్లం చట్నీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లోకి ఒక హాఫ్ కేజీ కంటే కొద్దిగా ఎక్కువ వేసుకున్నామండి. దీంట్లో కారం వచ్చేసి 20 కాయలకి కిలో కారం పొడి, హాఫ్ కేజీ సాల్ట్ తీసుకున్నది అమ్మ. ఫ్రెండ్స్, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మామిడికాయలు అయితే చాలా బాగున్నాయండి. మాకు 8 రూపాయలకి ఒకటి అని చెప్పారు మామిడికాయలు. మా ఊరి దగ్గర చెట్టు దగ్గరనే తీసుకొచ్చారు అమ్మ వాళ్ళు. కానీ మేము 5 రూపీస్ లెక్క కాయలు తీసుకున్నాము. 80 కాయలు తీసుకున్నాము. కానీ సైజు చిన్నగా ఉంది, కానీ నార బాగుందండి. ఈ విధంగా ఇందులో ఇది ఆవ చట్నీ అన్నాను కదా, ఇప్పుడు ఆవాలు మిక్సీ పట్టి ఇచ్చాను. పావు కిలో మిక్సీ పట్టి ఇచ్చాను కదా, అందులో హాఫ్ వేస్తున్నది. అల్లం చట్నీలో కూడా టేస్ట్ కొద్దిగా ఉండాలంటే ఇందులో కూడా ఇది కొద్దిగా ఇందులో కూడా యాడ్ చేసుకోవాలంట. అంటే అల్లం ఒక్కటే కాకుండా ఈ మసాలా దినుసులు కూడా కొద్దిగా వేసుకోవాలి. ఘాటు తక్కువ ఉంటుంది ఇందులో.
అల్లం ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది అల్లం చట్నీలో. ఆవ చట్నీలో ఏమో ఈ పౌడర్లు ఎక్కువ పడతాయి అండ్ అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్కువ యాడ్ అవుతుందంట. కూడా అందులో కలిపేసింది, కానీ ఆవ చట్నీలో ఎక్కువ పెట్టేసుకుంది. తర్వాత కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు ఆయిల్లో పోపుల్లో వేయకుండా మెత్తగా అయిపోతాయండి. మనం పచ్చివే వెల్లుల్లి రెబ్బలు ఒక అద్దపావన్నీ తీసి పెట్టేసుకొని వేసుకున్నాము. ఇది ఆవ పొడి. ఇందులో కూడా జీలకర్ర, ఆవాలు, మెంతులు 3 అందులో అమ్మ మిక్స్ చేస్తుందండి. ఈ విధంగా ముక్కలకు పట్టే విధంగా అంతా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు 50 కాయలు 1 కిలో పడుతుందా అల్లం చట్నీ అన్నాను కదా, దాంట్లోకి 2 కిలోన్నర నూనె తీసుకున్నాము. 20 కాయల ఆవ చట్నీలోకి ఒక చిన్న బౌల్లో కిలో ప్యాకెట్ దానికి వేడి చేసుకున్నాము. ఆయిల్ పోపు దినుసులు అయ్యాక కొద్దిగా చల్లారబెట్టుకున్నామండి. ఒక ½ అన్ అవర్ పట్టింది చల్లారడానికి. ఆ చిన్న కడాయిలో మొత్తం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఓన్లీ వెల్లుల్లి రెబ్బల పేస్ట్ మాత్రమే వేసుకోవాలంట. ఎందుకంటే ఆవ చట్నీ ఘాటు ఎక్కువ ఉంటుంది కదా అండి, ఘాటు ఉండాలి కాబట్టి దానికి చలికాలంలో తింటే అయితే బాగుంటుంది. అండ్ వర్షాలు పడ్డప్పుడు. ఇదేమో అల్లం చట్నీ అండి. దీంట్లోకి నేను మొత్తం పేస్ట్ 2 కిలోలు తీసుకున్నాను. అల్లం చట్నీలోకి నేను 1 కిలోన్నర వరకు, కిలోన్నర కంటే కొద్దిగా తక్కువ మొత్తం అల్లం అండ్ వెల్లుల్లి కలిపిన పేస్ట్ మాత్రం గోరువెచ్చని నూనెలో మిక్సీ చేసేసుకున్నాము. ఉండలు లేకుండా నీట్గా అంతా కలిపేసుకొని చల్లారిన తర్వాత మొత్తం నీట్గా ఉండలు లేకుండా నీట్గా కలిపేసేసుకొని అందులోకి మిక్స్ చేసుకుంటున్నానండి. ప్రతి సంవత్సరం అయితే మేము మడతమండలో పెడతాను. ఆ 2 మడతమండలు కనిపిస్తున్నాయండి. అవి మేము ఒక 4 years అవుతుంది మడతమాన్లు తీసుకొచ్చి. ఇందులో ఒక 50-60 కాయ పడుతుంది పెద్ద దాంట్లో. చిన్న దాంట్లో 25 కాయల వరకు పడుతుంది కదండి చట్నీ. ఈ విధంగా కొద్దిగా లక్ష్మీదేవి అంటారు కదా, అంటే పచ్చడి కాబట్టి కొద్దిగా గంధం బొట్లు పెట్టేసి అన్నీ శుద్ధి చేసేసుకొని అన్నీ ఉంటాను ముందే గంధం బొట్లు పెట్టేసేసుకొని కంకణం ఒక మామిడి ఆకు తీసుకొచ్చి కంకణం కట్టేసి ఇంకా ఫైనల్గా చేతులు కడిగేసుకొని మిక్సీ చేసుకున్నదంతా ఇంకా మంచిగా దండం పెట్టుకొని అమ్మ మామిడికాయ పచ్చడి కుండ నింపేసిందండి. ఈ విధంగా అయితే మంచిగా కుదిరిందండి. చట్నీ సూపర్గా కుదిరింది. ఈ విధంగా ఒక క్లాత్ తీసేసుకొని పోయిన ఇయర్గా అండి ఈ క్లాత్ కూడా శుభ్రంగా ఉతికేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఈ విధంగా మూత కట్టేసేసి క్యాప్ పెట్టేసినాం. తర్వాత కొద్దిగా పచ్చడి తీసేసుకొని ఆ ఫ్లేవర్ వేరుంటుంది కదండి. పచ్చడి పెట్టిన రోజు సంతోషమే వేరుంటుంది, తినాలనిపిస్తుంది, నోరు ఊరుతుంది కదా. ఈ విధంగా కొద్దిగా అన్నం పెట్టుకొచ్చేస్తే అందులో అమ్మ ఆవకాయ పచ్చడి వేసేసి వేడివేడి అన్నంలో అందరికీ ఈ విధంగా కలిపి అయితే ముద్దలు పెట్టేసిందండి. టేస్ట్ చేసేసినాం. టేస్ట్ అయితే బాగా కుదిరింది. ఇంకొక 1 week అయితే ఇంకా చాలా బాగా కుదురుతుంది. ఎందుకంటే ముక్కకి కారం ఉప్పు బాగా తగులుతుంది కదా, అప్పుడు ఇంకా టేస్ట్ ఇంకా బాగా వస్తుందండి. ఆయిల్ కూడా సరిపోయింది. ఆయిల్ నేను 4 ప్యాకెట్లు ఈ విధంగా అయితే ఆవకాయ టేస్ట్ అయితే చేసినామండి. మంచిగా కుదిరింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.